ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 25:3. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నొందడు. ప్రియమైన వాళ్ళరా, భక్తుడైన దావీదు రాస్తూ ఉంటున్నాడు, దేవుని కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారు ఎవరు కూడా సిగ్గు నొందరు. కనిపెట్టడం అంటే ఎదురు చూడటం, నిరీక్షించటం. మరి మానవ జీవితంలో ఎన్నో మార్లు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ ఎదురు చూపు ఎలా ఉంటుందంటే ఆతృతంగా కూడా ఉంటాం, ఎంతో ఆశతో కూడా ఉంటాం, ఎన్నో ఊహించుకుంటాము, నిరీక్షిస్తాం. ఇట్లా ఎన్నో విధాలుగా ఇక్కడ భక్తుడైన దావీదు దేవుని కొరకు కనిపెడుతున్నాడు, నమ్మకం ఉంచుతున్నాడు. అందుకనే దావీదు విశ్వాసంతో ఒక మాట అంటున్నాడు, అయ్యా నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడో కూడా సిగ్గుపడడు అన్నట్లుగా. నిజమే, ఎవరు కూడా సిగ్గుపడరండి. ఎందుకంటే ఎవరెవరైతే దేవుని కొరకు కనిపెడుతున్నారో వారిని దేవుడు గుర్తిస్తాడు, గమనిస్తాడు. ఎందుకంటే గుర్తించడం, గమనించడం, ప్రియమైన వాళ్ళరా, వారిని దీవించడం, ఆశీర్వదించడం అది దేవుని పని. బూడిదలో కూర్చుని భక్తుడైన యోబు దేవుని కొరకు కనిపెడుతున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు నన్ను దృష్టిస్తావు అన్నట్లుగా. అలాగే హన్న దేవుని సన్నిధిలో గర్భఫలము కొరకు కనిపెడుతుందని వేదన పడుతూ రోదిస్తూ ప్రభుతో మాట్లాడుతుంది. దేవుడు ఆమెను గుర్తించాడు, ప్రియమైన వాళ్ళరా. ఆమెకు రోదన విన్నాడు, గర్భఫలం అనే బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. అనుకుంటున్నావేమో, దేవుని కొరకు కనిపెట్టిన వారిలో ఎవరో కూడా సిగ్గుపడరండి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క సమయాన్ని అనుగ్రహిస్తాడు. మరి అలాగా దేవుడు మనకు అన్నిటినీ కూడా సమకూర్చాలి అన్నా మరి దేవుని మార్గంలోనికి రావాలి. దేవుడు గుర్తించాలంటే దేవుని మార్గంలోనికి రావాలి, దేవుని మాట వినాలి. మరి దేవుని రక్షణ మనం పొందుకోవాలి. దినమెల్లా దేవుని కొరకు నువ్వు కనిపెడుతున్నావేమో, కానీ దేవుని మార్గములో ఉండి కనిపెట్టాలి. దేవునితో ప్రార్థన చేస్తూ కనిపెట్టాలి, దేవుని రక్షణ పొందుకొని కనిపెట్టాలి. అందుకని పాపములో ఉండి, లోకములో ఉండి, అయ్యా నన్ను గుర్తించు ప్రభువా, నన్ను గమనించు ప్రభువా అనేది కాదు. ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడైతే కాదు. ప్రియమైన వాళ్ళారా, యోబును సిగ్గుపరచలేదు, హన్నాను సిగ్గుపరచలేదు, దావీదును సిగ్గుపరచలేదు. ఇలా ఎంతోమందిని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. కాబట్టి ఈ ఉదయకాలమందు దేవుని కొరకు నిరీక్షిస్తున్న వారులారా, దేవుని కొరకు కనిపెడుతున్న వారులారా, మిమ్మల్ని సిగ్గు పొందకుండా దేవుడు ఎల్లప్పుడూ కూడా గుర్తించే సమయం ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.